సమరయ స్త్రీతో యేసు సంభాషణ గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక బావి దగ్గర జరిగిన ఈ సంభాషణ చూడ్డానికి చాలా మామూలుగా మొదలవుతుంది. కానీ ఇది ఆ రోజుల్లో ఉన్న ఎన్నో సామాజిక కట్టుబాట్లను దాటి జీవజలం అనే ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యం వైపు దారితీస్తుంది. సరే, మొదటి విషయమేంటంటే జీవజలం అనే కాన్సెప్ట్. యేసు ఆమెకు జీవజలం ఇస్తానన్నప్పుడు ఆమె బహుశా మళ్లీ దాహం వేయని ఏదో మామూలు నీళ్లు అనుకుంది. కాని యేసు ఉద్దేశం అది కాదు. ఆయన దేవుని రాజ్యం గురించిన సత్యాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. అది శాశ్వతమైన జీవితాన్నిస్తుందని చెప్పాడన్నమాట. ఇక్కడే చూడండి, సంభాషణ భౌతిక అవసరాల నుంచి ఆధ్యాత్మిక విషయాల వైపు ఎలా మలుపు తీసుకుందో. ఇక రెండవది, యేసుకి ఉన్న అతీంద్రియ జ్ఞానం. మాటల మధ్యలో యేసు సడన్గా ఆమె గతాన్ని బయటపెడతాడు. అంటే ఆమెకు 5 భర్తలుండేవారని, ప్రస్తుతం ఆమెతో ఉన్న వ్యక్తి కూడా భర్త కాదని చెప్పేస్తాడు. ఇది వినగానే ఆమె ఆశ్చర్యపోయింది. ఈయన దేవుడు పంపిన వ్యక్తి అయ్యుంటాడని ఆమెకు అర్థమైంది. ఇక ఫైనల్గా మూడవది, సార్వత్రిక దయ మరియు అంగీకారం. ఆ కాలంలో మీకు తెలుసా, యూదులు సమరయులని చాలా తక్కువగా చూసేవాళ్లు. వాళ్లతో అస్సలు మాట్లాడేవారే కాదు. కానీ యేసు ఆ సామాజిక నియమాన్ని బ్రేక్ చేసి ఆమెతో మాట్లాడాడు. జాతి, నేపథ్యం లాంటివి ఏవి అడ్డుకావని, దేవుని దయ అందరి కోసమని. దీని ద్వారా మనకొక ముఖ్యమైన పాఠం తెలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కథ మన భౌతిక దాహం కంటే ముఖ్యమైనది శాశ్వత జీవితాన్నిచ్చే ఆధ్యాత్మిక సత్యం అని నొక్కి చెప్తుంది.